హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే ఒక కొత్త హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రోజు ఇడ్లీ, దోస, పూరి, చపాతీ ఇలా బోర్ కొడితే ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. పిండి కలిపే అవసరం కూడా ఉండదండి. ఇలా మనము పిండి కలపకుండా ఇలా లిక్విడ్‌లా చేసుకొని, ఈ చపాతీలు చేసుకొని బ్రేక్‌ఫాస్ట్ చేసుకుంటే రుచి అయితే చాలా చాలా బావుంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. 1, 2తో అయితే అస్సలాగరు. పిల్లలకి ఇలా కొత్తగా చేసి పెడితే చక్కగా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత రుచిగా ఉంటది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో, నైట్ డిన్నర్‌లో కూడా చేసుకోవచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా, హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా అయితే లోపల స్టఫ్‌ని రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలండి. మంటను లో ఫ్లేమ్‌లో ఉంచాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు ఈ స్నాక్స్ అనేది పర్ఫెక్ట్‌గా, సాఫ్ట్‌గా చాలా బాగొస్తుందండి. ఇలా ఆవాలు బాగా వేగిన తర్వాత దీంట్లో పావు కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. కాస్త సాఫ్ట్‌గా అయితే సరిపోతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్‌కొస్తాయండి. ఇలా కాస్త సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ దాకా వేసుకోవాలి. చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఇంకా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ అండి. టిఫిన్‌కి ఎలాంటి పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్‌స్టెంట్‌గా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్. దీంట్లో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్‌ని బట్టి ఎక్కువ, తక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నానండి. ఎందుకంటే దీంట్లో కొంచెం కారం కూడా వేసుకుంటాం కాబట్టి పచ్చిమిరపకాయలు కాస్త తగ్గించి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియెంట్స్ వేసుకున్న తర్వాత స్పూన్‌తో బాగా మిక్స్ చేసుకోవాలండి. మంటను మాత్రం లో ఫ్లేమ్‌లో ఉంచి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కట్ చేసుకున్న క్యాబేజ్ వేసుకోవాలండి. క్యాబేజ్ నేను ఒక హాఫ్ కప్ దాకా వేసుకున్నాను. చిన్న ముక్కలుగా వేసుకోవాలండి. మీరు ఉంటే దీంట్లో పన్నీర్ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర పన్నీర్ లేదు కాబట్టి వేయట్లేదు. దీంట్లో ఒక పావు కప్పు దాకా ఇలా తురిమిన క్యారెట్ కూడా వేసుకోవాలండి. ఇలా వెజిటేబుల్స్ తినని పిల్లలకు ఇలా హెల్తీగా చేసి పెట్టండి. చక్కగా చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ అయితే భలే ఉంటుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని మంటను లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇక్కడ పిండి కలుపుకుందామండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకున్న తర్వాత దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి. ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఉప్పులో పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. విస్కరు లేదంటే స్పూన్‌తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీడియోలో చూపించిన ఈ కన్సిస్టెన్సీలో మనము పిండిని కలుపుకోవాలండి. ఇలా వీడియోలో చూస్తేనే మీకు పర్ఫెక్ట్‌గా తెలుస్తుందండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒకటేసారి వాటర్ వేసుకుంటే బ్యాటర్ అనేది చాలా పల్చగా అయిపోతదండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. చూడండి ఇలా ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా విస్కర్‌తో మిక్స్ చేసుకుంటే మనకు తొందరగా అవుతదండి. లేదంటే స్పూన్‌తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. కాస్త టైం ఎక్కువ పడుతుంది. చూడండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. కాస్త జారుగా ఉండాలి. మరి పిండి పల్చగా ఉండొద్దండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకుందామండి. ఇక్కడ చూడండి వెజిటబుల్స్ అనేవి కాస్త ఇప్పుడు సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ స్పైసీగా ఎక్కువగా తినేవారైతే హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోవాలి. మసాలాలు వేసుకోవాలి. దీంట్లో జీలకర్ర పొడి పావు టీ స్పూన్ దాకా వేసుకోవాలి. గరం మసాలా పావు టీ స్పూన్ వేసుకోవాలండి. చాట్ మసాలా దీంట్లో హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. మిరియాల పొడి కూడా పావు టీ స్పూన్ వేసుకోవాలండి. ఒకవేళ గరం మసాలా లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదండి. దీంట్లో గరం మసాలా వేసుకోకపోయినా కూడా టేస్ట్ చాలా బాగొస్తుంది. మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే కొద్దిగా ఒక 2, 3 చుక్కలు నిమ్మరసాన్నైనా వేసుకోవచ్చండి. ఇలా పులుపు వేసుకోవడం వల్ల టేస్ట్, ఫ్లేవర్ అనేది చాలా బాగొస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పావు కప్పు దాకా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ స్పైసెస్, మసాలాలు వేసేటప్పుడు మనము మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి వేసుకోవాలండి. అప్పుడే మసాలాలు మాడవు. టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. ఇప్పుడు ఇలా స్పూన్‌తో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలండి.
చూస్తుంటేనే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత సాఫ్ట్‌గా మృదువుగా ఉంటాయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. చాలా తక్కువ ఆయిల్‌లో ఇలా హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవచ్చండి. ఇలా ఆయిల్‌ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిండి కూడా నానింది కదండీ. పిండి నానితే మరీ సాఫ్ట్‌గా వస్తాయి. ఒకవేళ టైం లేకపోతే అలా అయినా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. నానబెట్టే అవసరం కూడా ఉండదు. ఇప్పుడు ఇలా చిన్న దోసలాగా వేసుకోవాలండి మనము. చూడండి వీడియోలో చూపించిన విధంగా మంటను లో ఫ్లేమ్లో ఉంచి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి పైన తడి ఆరే వరకు ఉడికించుకోవాలండి, కాల్చుకోవాలి. పైన తడి ఆరిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకోవాలి. ఇలా వేరే వైపుకి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనము దీంట్లో ముందుగా రెడీ చేసుకున్న స్టఫ్ ఉంది కదండి, ఆ స్టఫ్ను దీంట్లో మధ్యలో పెట్టి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా సైడ్కి ఉంచేసి మనము 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక సైడ్ నుంచి లేపి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనము ఇలా కాస్త లైట్గా ప్రెస్ చేస్తే మనకు అది ఇలా మనం ప్రెస్ చేస్తే ఈ మిశ్రమం అనేది బయటికి రాకుండా ఇలా క్లోజ్ అయిపోతుందండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా గరిటెతో మనం ఇలా స్పూన్తో ఇలా ప్రెస్ చేయాలి. అన్ని వైపులా ఇలా క్లోజ్ చేసుకోవాలండి. ఇలా ఒకవైపు చక్కగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చపాతీలా అన్ని వైపుల్లో కాల్చుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చక్కగా 2 వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 వేసుకోవాలండి. ఇలా ప్యాన్ని మనం వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచి వేసుకోవాలండి, అప్పుడే చక్కగా వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత మరోవైపుకి తిప్పేసి ఇలా మధ్యలో మిశ్రమం పెట్టి ఫోల్డ్ చేసుకొని 2 వైపులో చక్కగా కాల్చుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ అన్నీ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నానండి, అక్కడ నుంచి బై చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. రోజు తినే టిఫిన్ బోర్ కొడితే ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. రుచి చాలా చాలా బాగుంటుందండి. తిన్నా కొద్దీ తినాలని తుంచితేనే తెలుస్తున్నాయి ఎంత సాఫ్ట్గా వచ్చినాయి. 1 2 అయితే అస్సలు ఆగరండి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.